ఐ విట్నెస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రతి ఇంటికి ఫ్యామిలీ డిజిటల్ కార్డ్, ఒక్క కార్డుతో రేషన్, ఆరోగ్య సంక్షేమ పథకాల సమగ్ర సేవలు. వరద బాధితులపై లాఠీలు జులిపించిన పోలీసులు. విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్లో ఉద్రిక్తత. ఉల్లి కొరతతో రోజు రోజుకు పెరుగుతున్న ఉల్లి ధరలు. గండిని పూడ్చడం చేతకాని వాళ్లు కాళేశ్వరం గురించి మాట్లాడారు మాజీ మంత్రి హరీష్ రావు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు షాక్. అక్టోబర్ 4లోగా ఫిరాయింపులపై సమాధానం ఇవ్వాలి. ప్రతి ఇంటికి సమగ్ర ఫ్యామిలీ డిజిటల్ కార్డును ప్రవేశపెట్టడం ద్వారా సంక్షేమ పథకాలను క్రమబద్ధీకరించి ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ ఒక్క కార్డు ద్వారా కుటుంబాలకు రేషన్, ఆరోగ్య సేవలు మరియు రాష్ట్ర ప్రభుత్వం అందించే ఇతర సంక్షేమ కార్యక్రమాలను ఫ్యామిలీ డిజిటల్ కార్డు ద్వారా పొందగలుగుతారు. ఈ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో ఆరోగ్య పౌర సేవల శాఖల అధికారులతో సమావేశమైన సందర్భంగా సమీక్షించారు. ఈ సమావేశానికి మంత్రులు దామోదర రాజ నరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నత అధికారులు హాజరయ్యారు. విజయవాడ కుమ్మర్తిపాలెం సెంటర్ లో ఉద్రిక్తత నెలకొంది. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేస్తున్న వరద బాధితులపై లాఠీలు జిలిపించారు పోలీసులు. వరదలతో తీవ్ర నష్టం జరిగి ఇబ్బందులు పడుతుంటే వరద బాధితులపై లాఠీలు చితకబాదిన భవానీపురం సై ఉమా మహేశ్వరరావు, వెస్ట్ జోన్ ఏసీపీ దుర్గారావు, మాకు న్యాయం జరగకపోగా మాపై లాఠీల వర్షం కురిపించారని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు బాధితులు. మాపై లాఠీలతో దాడి చేసిన పోలీస్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు వరదలతో తీవ్రంగా నష్టపోయిన బాధితులు. అయితేనే ఎంత కాలంగానే ఆడుతున్నారు. ఉల్లిగడ్డ ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వర్షాల కారణంగా పంటలు తీవ్రంగా నష్టపోవడంతో ఉల్లి ధరలకు రెక్కలొస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో 3639 నుంచి 4129 వరకు పలుకుతుంది క్వింటాల్ ఉల్లి ధర. కాంగ్రెస్ పాలనలో కృష్ణానది పరవళ్లు తొక్కుతున్న ఖమ్మం జిల్లా రైతులు సాగునీటి కోసం ఎదురు చూసే పరిస్థితి ఏర్పడ్డదంటూ విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు.
సాగునీటి ఎద్దటికి ప్రధానంగా ముగ్గురు మంత్రుల సమన్వయ లోపం, నీటిపారుదల మంత్రి యొక్క నిర్లక్ష్యం, ముఖ్యమంత్రికి పట్టింపు లేకపోవడం వల్ల ఇవాళ ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయన్నారు హరీష్ రావు. కాలువకు గండిపాడు 22 రోజులైనా పూడ్చలేదు. ఇన్ని రోజులైనా గండిని పూడ్చలేని ఈ ప్రభుత్వాలు కాళేశ్వరం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు అంటూ విమర్శించారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. 23 రోజుల్లో ఖమ్మంకు 10 సార్లు అయినా పోయి ఉంటారు. గండిపడ్డ కాలువ పక్క నుంచి వెళ్తారు. అక్కడ ఆగి ఎందుకు ఇంకా పూడ్చి వేయట్లేదు అని ఒక్క రివ్యూ అయినా చేశారా? 9 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే పంటలు ఎండపెట్టడమే మీరు రైతులకిచ్చే బహుమానమా అని ప్రశ్నించారు హరీష్ రావు. తలాపున సముద్రమున్న చేప దూపకేడ్చిందట. ఇది సామెత. ఈ కాంగ్రెస్ పాలనలో కృష్ణానది పరవళ్ళు దొక్కుతున్న ఖమ్మం జిల్లా రైతులు సాగునీటి కోసం ఇవాళ ఎదురు చూసే పరిస్థితి ఏర్పడ్డది. సాగునీరు లేక ఖమ్మం జిల్లాలో పంట పొలాలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి. ఈసారి ఎన్నడూ లేనంతగా కృష్ణానదిలో బ్రహ్మాండంగా వరద వచ్చింది, నీళ్ళు వచ్చినాయి. దాదాపు 1000 టీఎంసీల నీళ్లు సముద్రం పాలైనాయి. నాగార్జున సాగర్ నిండు కుండలాగా ఉన్నది. ఇన్ని నీళ్లున్న ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయంటే దీనికి కారణం ఎవరు? ముగ్గురు మంత్రుల మధ్య సమన్వయ లోపం, నీటిపారుదల మంత్రి యొక్క నిర్లక్ష్యం, ముఖ్యమంత్రి గారు పట్టింపు లేకపోవడం వల్ల ఇవాళ ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్న పరిస్థితి. 22 రోజులైంది కాలువకు గండిపడి. సెప్టెంబర్ 1వ తేదీన గండిపడ్డది. ఇవాళ 23వ తేదీ. సరే, ఆ 1వ తేదీ వదిలిపెట్టిన ఇవాళకి 22 రోజులు. 22 రోజులు కాలువకు పడిన గండిని పూడ్చలేని ఈ ప్రబుద్ధులు కాళేశ్వరం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు గతంలో. 22 రోజుల్లో ఒక కాలువ గండి పూడ్చడం చేత కదా ఈ ప్రభుత్వానికి? ఇది నిర్లక్ష్యం కాకపోతే ఏంటి అని నేను అడుగుతా ఉన్నా. పాలేరు జలాశయం నుంచి పంట పొలాలకు నీళ్ళిచ్చే కాలువ ఏదైతే ఉందో అది పాలేరు జలాశయం దిగువన దాదాపు ఒక 100 మీటర్ల దిగువన మరి ఆ కాలువకు గండిపడ్డది. ఆ కాలువను పూడ్చడం చేతగాక ఈ ప్రభుత్వం రైతుల పంట పొలాలు ఎండబెడతా ఉన్నారు. సెప్టెంబర్ 1వ తేదీన గండిపడితే ఆల్మోస్ట్ 2వ తేదీ 3వ తేదీ కల్లా వర్షాలు తగ్గిపోయినాయి. వర్షాలు లేవు. గత 22 రోజులుగా ఏదో వర్షాలు పడ్డాయి, పని సాగలేదు అనే పరిస్థితి కూడా లేదు. 22 రోజులుగా ఏం ఇబ్బంది లేదు పనిచేయడానికి. చిన్న మరమ్మతు చేయకపోవడం అంటే ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, ఇది మంత్రుల సమన్వయ లోపం. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు. ముగ్గురు ఈ గండిబడ్డ కాలువ పక్క నుంచే పోతారు. రోజు ఖమ్మం పోవాలంటే ఆ రోడ్డు ఈ గండికి 100 మీటర్ల దూరంలోనే పోతుంది. దాన్ని పక్కకెళ్ళి పోతున్నారు. మరి 23 రోజుల్లో కనీసం వీళ్ళు ఒక 10 సార్లు పోయొచ్చు ఉంటారు ఖమ్మం. ఆగి ఆ గండి ఎందుకు పూడుస్తలేరు, ఎప్పుడు పూడుస్తారని ఒక రివ్యూ చేసేంత తీరిక కానీ కన్సర్న్ కానీ మీకు లేదా అని అడుగుతా ఉన్న ఖమ్మం జిల్లా మంత్రులకు. ఇక మాట్లాడమంటే దునియా మాట్లాడతారు ఈ ముఖ్యమంత్రి గారు, మంత్రులు. మేము ఆకాశాన్ని దించుతాం, సూర్యుడిని వంచుతాం, మేము ఇటున్న సూర్యుడు అటు పొడిచినా, అటున్న సూర్యుడు ఇటు పొడిచినా చేసి తీరుతాం. డైలాగులు కొట్టమంటే వీరే డైలాగులు కొడతారు. 22 రోజుల్లో ఒక గండి పూడ్చడం చేత కాదా నీకు? ఇక మాటలు మాట్లాడడం అంటే ఆకాశాన్ని వంచుతాం, సూర్యుడిని దించుతామని మాట్లాడతారు. గండి పూడ్చడం 22 రోజులుగా ఒక గండి పూడ్చడం చేత కాలేదు అంటే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కాకపోతే, ఇది మీ నిర్వాకం కాకపోతే ఇంకేంటి అని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నా. 9 మంది ఎమ్మెల్యేలను ఖమ్మం జిల్లాలో గెలిపిస్తే పంటలు ఎండబెట్టడమే మీరు ఆ రైతులకు ఇచ్చే బహుమానమా అని అడుగుతా ఉన్నా. 9 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే హెలికాప్టర్ కూడా పంపకుండా 9 మంది ప్రాణాలను బలిగొట్టినటువంటి పరిస్థితి మీది. ముగ్గురు మంత్రులు ఉన్న జిల్లాలో 3 లక్షల ఎకరాల పంటను ఎండబెడుతున్నటువంటి పరిస్థితి. ఇదా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటిది? 2023 అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ లోకి ఫిరాయించిన
10 మంది ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన దానం నాగేందర్, కడియం శ్రీహరి ఘన్పూర్, అరికెపూడి గాంధీ షేర్లింగంపల్లి, తెల్లం వెంకట్రావు భద్రాద్రి కొత్తగూడెం, పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్స్వాడ, కాళీ యాదయ్య చేవెళ్ల, టి ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్, ఎం సంజయ్ కుమార్ జగిత్యాల, గూడె మహేపల్రెడ్డి పటాన్ చెరువు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్. సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ శ్రీనివాసులతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ స్పీకర్, తెలంగాణ రాష్ట్ర శాసనసభ కార్యదర్శి, భారత ఎన్నికల సంఘం కార్యదర్శి న్యూఢిల్లీకి కూడా నోటీసులు జారీ చేస్తూ అక్టోబర్ 4లోగా నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. రోడ్ సేఫ్టీపై సచివాలయంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశమయ్యారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభివృద్ధి చెందిన దేశాల్లో అనుసరిస్తున్న అధునాతన రోడ్ల నిర్మాణ సాంకేతికతను రాష్ట్రంలోనూ అమలు చేసి రోడ్లను మరింత సురక్షితంగా ప్రమాదాలు లేకుండా తీర్చిదిద్దుతామన్నారు. సచివాలయంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సమావేశమైన మంత్రి రాష్ట్రంలో రహదారులను తయారు చేసేందుకు రానున్న కాలంలో స్మార్ట్ రోడ్ టెక్నాలజీ, ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఫ్యూచరిస్టిక్ ఆటోమేటెడ్ కన్స్ట్రక్షన్, ఐసిటి వంటి అధునాతన పద్ధతులను ఉపయోగించనున్నట్లు తెలిపారు. తిరుమలలో జరుగుతున్న నెయ్యి కల్తీపై ఆలయం ముందు ప్రమాణం చేశారు మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. నేను తప్పు చేసి ఉంటే, తిరుమల లడ్డూలో ఏమైనా కల్తీ జరిగి ఉంటే నేను, నా కుటుంబం సర్వనాశనం అయిపోతామని స్వామివారి మీద ప్రమాణం చేశారు భూమన కరుణాకర్ రెడ్డి. అంతకుముందు పుష్కరిణిలో పవిత్ర స్నానం ఆచరించి అఖిలాండం వద్ద కర్పూర నీరాజనం అందించారు భూమన కరుణాకర్ రెడ్డి. గోవిందా 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 వేదమూర్తికి వేల దండాలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి 91 సంవత్సరాల టీటీడీ పాలక మండలి చరిత్రలో 3 సార్లు పాలక మండలి సభ్యునిగా, 2 సార్లు తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన మహామూర్తి, శరణాగతి తండ్రి. గత కొద్ది రోజులుగా నా మనస్సు కలత చెందుతోంది. నిప్పుల కొలిమిలో నిలబడినట్టుగా ఉంది. సర్వ జగత్రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం, అపచారం. అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవా, నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు.
ఫోన్ లైవ్ ఉంది నేను తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని నేటిలో నేను ఏ పరీక్షకైనా సిద్ధం. ఒక్క తప్పు చేసి ఉంటే నేటిలో నేను కలంకితమైనటువంటి పదార్థాలు కలిపి ఉంటే మా హయాంలో ఏ శిక్షకైనా సిద్ధం. ఏ శిక్షకైనా సిద్ధం. తప్పు చేసిన రుణమాఫీ కాని రైతుల వినూత్న నిరసనలు చేపట్టారు. ఆదిలాబాద్ ముఖరాకే గ్రామానికి చెందిన రైతులు పట్టా పాస్బుక్లు చూపిస్తూ చేనులో దిగిన సెల్ఫీలను సీఎం కార్యాలయానికి పంపి నిరసన వ్యక్తం చేశారు. సంపూర్ణ రుణమాఫీ, రైతు భరోసా అమలు చేయకుంటే సెక్రటేరియట్ ముట్టడిస్తామని రైతులు హెచ్చరించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికలలో ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. మరి భార్య భర్తలు గిట్ట 2 పాస్బుక్లు ఉండి బ్యాంకులో 4 లక్షలు బాకీ ఉంటే 2 లక్షలు మాఫీ చేస్తామని ఆ రోజు హామీ ఇచ్చిండ్రు. మరి ఎవరైతే భార్య భర్తలు గాని 2 లక్షల పైన ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి ఇంతవరకు బ్యాంకుల రుణమాఫీ చేయలేదు కాబట్టి రైతులు చాలా అవస్థలో ఉన్నారు. రెండవ విషయం, రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు వేస్తామని ముఖ్యమంత్రి గారు గత ఎన్నికల్లో చెప్పారు. మరి వానాకాల సీజన్ ఒక 4 రోజులైతే పూర్తి అయిపోతుంది కాబట్టి ఇంతవరకు రైతు భరోసా కూడా ఇవ్వలేదు. దయచేసి ముఖ్యమంత్రి గారికి మేము కోరుకుంటున్నాము. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ముఖరాకే గ్రామం నుండి దయచేసి మీరు ఏదైతే హామీ ఇచ్చారో రైతు కుటుంబాలకు దాదాపు మా గ్రామంలో 40 నుంచి 50% ఇప్పటివరకు రుణమాఫీ అయింది. దాదాపు ఇంకా 50% రైతులు 2 లక్షల పైన ఉన్న వాళ్ళు రైతులు ఉన్నారు. మరి దయచేసి మీరు మాకు రైతు రుణమాఫీ చేయాలి. వెంటనే రైతు భరోసా మీరు ఇచ్చిన హామీ వేయాలని కూడా ఈరోజు మేము గ్రామం నుంచి మీకు మనవి చేస్తున్నాము. మీరు ఏని వేళలు మాత్రం రాష్ట్రమంతటా ఉన్న రైతులు అందరూ కలిసి మీ సెక్రటేరియట్ ను కూడా ముట్టడి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇలా షావుకారు దగ్గర బాకీ అప్పులు చేసి ఆత్మహత్య చేసే రోజుల దగ్గరికి పడుతుంది కాబట్టి మీరు దయచేసి ఏదైతే రైతులకు మీరు హామీ ఇచ్చారో ఆ హామీను ఖచ్చితంగా మీరు 2 లక్షల రూపాయలు మాఫ్ చేస్తామన్నారు. 2 లక్షల పైన ఎంత బాకీ ఉన్నా ప్రతి రైతు బ్యాంకులో రినివల్ చేసుకున్నది కాబట్టి మీరు ఏదైతే ఒక కుటుంబానికి 2 లక్షలు ఇస్తామన్నారో మరి ఇంతవరకు వేయలేదు కాబట్టి దయచేసి 2 లక్షల లోపలనే మీరు మాఫ్ చేశారు. 2 లక్షల పైన 5,000 ఉన్నా 10,000 ఉన్నా కూడా మీరు మాఫ్ చేయలేదు కాబట్టి దయచేసి మీరు 2 లక్షలు ఏదైతే కుటుంబానికి మాఫ్ చేస్తామన్నారో ఆ హామీ మీరు నెరవేర్చాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ముఖరాకే గ్రామం నుంచి రైతులు మేము అందరము డిమాండ్ చేస్తున్నాము, మనవి చేస్తున్నాము. వెంటనే మాఫ్ చేయాలని మనవి చేస్తున్నాము. జై తెలంగాణ. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ వద్ద ఎన్ఎస్పీ కాలువకు గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు మంత్రి తుమ్మల. పనులను త్వరితగతిన పూర్తి చేయకపోవడంతో ఇరిగేషన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి తుమ్మల రైతులు నష్టపోయాక నీరు అందిస్తారా అంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో నీరు అందించకపోవడానికి కారకులైన అధికారులపై రిపోర్టు తయారు చేయాలని కలెక్టర్ను ఆదేశించారు మంత్రి. రైతులతో నాటకాలు ఆడతారా?
వాటిలో తింటే బెటర్. చాలా డేంజర్ ఉంది కింద. 4-5 నియోజకవర్గాలలో పంటలు ఎండిపోతుంది. లడ్డూపై హీరో కార్తీ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సినీ ఇండస్ట్రీలో కొందరు లడ్డు మీద జోక్స్ వేస్తున్నారు. ఓ సినిమా ఈవెంట్ లో లడ్డు అనేది సెన్సిటివ్ ఇష్యూ అని ఓ హీరో కార్తీ అన్నారు. మళ్ళీ ఇంకోసారి అలా అనొద్దు, అపహాస్యం చేస్తే ప్రజలు మిమ్మల్ని క్షమించరు అని అన్నారు పవన్ కళ్యాణ్. సినిమా రంగానికి చెందిన వాళ్ళు ఈ ఇష్యూ గురించి మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి, లేకుంటే నోరు మూసుకుని కూర్చోండి అంటూ ఘాటుగా చురుకలు అంటించారు పవన్ కళ్యాణ్. లడ్డు కావాలా నాయనా? ఇంకో లడ్డు కావాలా నాయనా? ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. ఓకే, మోతీచూర్ లడ్డు తెప్పిస్తాం మేము మీకోసం. మోతీచూర్ లడ్డు సిచ్యువేషన్స్ కావాలి మాకు, అంతే. సిచ్యువేషన్ కావాలి, లడ్డు వద్దు, ఇప్పుడు వద్దు. సరే ఓకే. అలాగే ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా, దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి, లేదంటే మౌనంగా కూర్చోండి. అంతేగాని మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు. ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది. మీరు లడ్డు మీద జోక్లు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్లో కూడా చూశాను, లడ్డు ఈజ్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యూ ఎవర్ సే దట్. డోంట్ యూ ఎవర్ ట్రై డే టు సే దట్ ప్లీజ్. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో అంతర్జాతీయ న్యాయ కళాశాల ఏర్పాటుపైన ముఖ్యమంత్రి సమీక్షించారు. మైనారిటీ సంక్షేమ శాఖపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. మైనారిటీ సంక్షేమ పథకాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా కడప, హస్ హౌస్, గుంటూరు క్రిస్టియన్ భవన్ ను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇజ్రాయెల్ లెబనాన్ లో ఉన్న జిహాదీలపై పెద్ద ఎత్తున దాడులు జరుపుతుంది. దక్షిణ లెబనాన్ విడిచి వెళ్లిపోవాలని ఐడిఎఫ్ ప్రజలకు ఆదేశాలు జారీ చేసింది. ఇజ్రాయెల్ భారీ ఎత్తున ఇజ్రాయెల్ చేసిన దాడులతో ఎటు చూసిన భీకర భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్.